కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకు క్యాచ్. ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను నీకు పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా తోపు చూడు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను. మొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో నువ్వు బస్ కట్టొస్తున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనపట్లా? ఏంట్రా తొందర నీకు? అదెలా ఎలా? నేను నీకు నేర్పిస్తాను. ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం చేస్తున్నావు? ఇలా చూడు. ఏంటి వీడైపోతుంది, రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి కొడుతున్నాయా? సెంటర్లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. ఉదయం సరే పెళ్ళ చెప్తుంది. పోరా పోరా. మంచి పని ఏమిటి నరసింహ ఇది? పీక్ టైమ్ లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్ళలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్ ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు. చిన్నది ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా. ఇప్పుడు ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా. ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా, నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే? సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా. పిచ్చ నాకు. ఏంటిది? ఈగా ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు. ఎవరే హోటల్లో దోశలో చేముంది,
ఏగలో పూరి ఉంది ఏంటే హోటల్ నడుపుతారు డబ్బులు ఇచ్చి తింటున్నావు ఏంటి ఈ ఘోరం గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా ఆ? అయ్యో ఏంటిది లోపల పెట్టుకోవే అయ్యో పోయా అయ్యో నువ్వు చేస్తున్న గోల అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది. పర్లేది కన్ని కొడి ఎక్కిందే కిక్కు అమ్మాడి, అందాలే అన్యాయంగా దాచేస్తే దోచేస్తా పోరాడి. సారాయి బాటిలు తెరిచాక మోయకే ముత్తనే మూసిన మత్తులు ముంచకే, అది చూపి ఇది చూపి నన్నింకా చెడపోతే కులుకులతో చంపేయొద్దే. కన్ని కొడి యమగుందె కిక్కు యమగుందె కిక్కు 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 వద్దు. నీ పలపు నీ తులుపు తీసే తలుపు, నా నమిత హాయ్ నా పనిత సందీయమే ప్రాణం కడత. పసిడి పరువమా నిన్ను విడిచిపోనురా, మగసిరులు పంచుతూ కన్నె మనసు తాకరా. కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోల కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోల కోలమ్మ. అరే పోరా గుండెల్లోనా అలజడి పుడితే అనచానా, అందంగా చుట్టేసేరో అనకుండా పామల్లి ఇయ్యాలా. అందరూ కళ్ళు మూసుకోండి. అరే ముసే 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 తీస్తే అనక మూస్తే అనక కూస్తే అనక పోరా పిలక. నీ పెదవి నా పెదవి చేర్చి పెడత రావే చిలక. నీ చిలిపి మాటతో నన్ను కొనికి నరవరా, నా నడుము మలుపులో వెన చిలికి చూడరా. కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోల కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోల కోలమ్మ. అరిలేటి
అమ్మాడి నన్ను అన్యాయంగా అందాలి దోచేకు పోరాడి సారాయి పాటిలు మూయకే మూయకే మూసిన మూసిన మత్తులో మచ్చిన కడిపేసి కుదిపేసి రాన్నింక చంపతే వరసైన కన్నె కొడి ఇంకా అయిపోలేదా? అయిపోయిందయ్యా. ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. ఈ ముగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును మికి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది.